అందరికీ నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ తమ్లైన్ చూస్తే మీకు అర్థమైపో ఉంటుంది. తీన్మార్ మల్లన్న గురించి మధ్యకాలంలో కొందరు వీడియోలు చేసుకొని బతుకుతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అందులో ఈడొకడు. ఈయన ఫస్ట్ నేను అసలు వాస్తవానికి టీంలోకి అయినప్పుడు నేను అంతకుముందు కలిసినప్పుడు ఒక కాడ ఏది తీన్మార్ మల్లన్న మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ నేను ఎంతో సిన్సియర్గా వచ్చు అనుకున్నా. కాకపోతే ఈయన డాటా మొత్తం బయటకు వెళ్ళిన తర్వాత ఈయన డాటా తీస్తే చాలా ఘోరాతి ఘోరంగా హీనాతి హీనంగా ఉన్నది. ఇక నీచం అంటే ఈయన ముట్టుకున్న ఒకటే, కుక్కను ముట్టుకున్న ఒకటే, ఆ రకంగా ఉన్నది. అయితే డాటా మొత్తం నేను తీసిన గతంలో మనకు ఫోన్ చేసిండు విచక్షణ రహితంగా. ఇక ఎట్లా అంటే నోరు అదుపులో పెట్టుకోకుండా అరే ఆడు జర్నలిస్ట్ కాదు మన్ను కాదు ఓటీ పిఆర్టీవీ అని పెట్టుకొని పిఆర్టీవీ తెలంగాణ అని పెట్టుకొని పాము రఘు టీవీ అని పెట్టుకొని ఇష్టానుసారంగా తిట్టడం పని పెట్టుకుంటాడు ఈ చిల్లరగాడు. ఇక్కడ విషయం ఏంటంటే, సరే నువ్వు మల్లన్న మీద గర్జుతోనో లేకపోతే ఇంకా దేనితోనో ఏమైనా తిడుతున్నావు అనుకుందాం. మరి నువ్వు ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటిది, అసలు నువ్వు చేసే పని ఏంది, నువ్వేమైనా ఉద్యమకారునివా లేకపోతే నువ్వు ఉద్యమం చేస్తామంటే నీకు ఏమైనా అన్యాయం జరిగిందా అంటే అది లేదు. ఇది ఏంది ఏమని పెట్టుకున్నాడంటే ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక పాము రఘుని చంపాలని తీన్మార్ మల్లన్న ప్లాను. వీడిని ముట్టుకున్న ఒకటే, కుక్కను ముట్టుకున్న ఒకటే. వీని అసలు ముట్టుకునుడు కూడా వేస్ట్. ఈయన భాగవతం అంతా చేయిలు కోసుకునుడు అంత కథ వేరే ఉంటుంది. ఈయన కథ అంతా అర్ధరాత్రి ఫోన్లు చేసుడు ఇదంతా కథ తెలిసే నాకు. నేను లైవ్లో మన ఛానల్లో ఉంటుంది టీఎంఆర్లో లైవ్లో ఫోన్ మాట్లాడించిన ఆ బాధితురాలతో ఫోన్ మాట్లాడిన. ఏది లైవ్లో నైట్ పూట కాల్ చేయమనడం, వీడియో కాల్ చేయమనడం, ఇవన్నీ చెప్పుకుంటూ ఇచ్చిపోతుంది అని ఈయన గురించి చెప్పుకోలేను. ఈయన గురించి నేను చెప్పలేను బాబా, నన్ను నోటితో నేను చెప్పే మాటలు కావు. అంత దరిద్రమైన అలవాట్లు ఉన్నాయి ఈయనకి. అయితే తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. నువ్వు ఉద్యమం చేయి తప్పంటలేను, కానీ ఉద్యమాలు చేస్తాడు మీ నా ఇష్టానుసారంగా. వాట్సాప్ గ్రూపులలో అరే ఇవ్వడం చూస్తే ఇజ్జత పోతుందిరా, ఇవ్వడం చూస్తే కాదు 300-400 మంది ఉన్నారు వాళ్ళ. ఏం వీడును ఆడు ఇంకోడు ఉన్నాడు, ఎప్పుడు బర్రె ఉన్నట్టు ఆ తీన్మార్ మల్లన్న ఫోటోలు పెట్టుకొని బతుకుతూ ఉంటాడు. వాడు వీడు ఇంకోడు ఆ చిల్లరగాడు ఒకడు. వీళ్ళ అసలు సిగ్గాన్ని అనిపిస్తుందా నీకేమన్నా కొంచెమన్నా వాట్సాప్లో ఓ తరగవాడి పొద్దున్నాక ఏం పని వాట్సాప్లో కొలుచుకుంటూ ఇస్తారా. అయితే వీడున్నాడా ఒకసారి ఆడియో ఒకసారి వినండి. వీడినాట మర్డర్ చేస్తాను, మర్డర్ చేస్తాను ప్లాన్ చేస్తారా. ఫస్ట్గా మాలోత్ శివ దగ్గర తీసుకున్న డబ్బుల టీరా హౌలేగా. మాలోత్ శివ దగ్గర పాపం ఆయన ఒక లంబాడి బిడ్డ, ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నావట. పాపం ఆయన కొడుకు మంచిగా లేడని వస్తే ఆయన దగ్గర వచ్చిన డబ్బులకి వెళ్ళి ఫోన్పే కొట్టించుకున్నాడు ఈ దుర్మార్గుడు. ఫస్ట్ ఆట డబ్బులు కొట్టు హౌలేగా అని హౌల మాటలు మాట్లాడుతాను. ఒకసారి వినండి ఈ మాటలు ఎట్టుంటాయో. వీనాట మర్డర్ చేస్తానికట తీన్మార్ మల్లన్న ప్లానింగ్ టు కిల్ పాము రఘు. నువ్వు పెద్ద పోటు కానీ నిన్ను మర్డర్ చేసుడు. నమస్తే, వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ. నేను మీ పాము రఘు. ప్రజలారా దయచేసి పూర్తిగా ఇందులో ఒక ఆడియో కానివ్వండి, పూర్తిగా వినండి. మల్లిగాడు వీడు బీసీ నినాదం అని ఎత్తుకొని వీడు ఎన్ని గుండాయిజాలు చేస్తా ఉన్నాడో, ఎన్ని రౌడీజాలు చేస్తా ఉన్నాడో, ఎంతమందిని బెదిరిస్తా ఉన్నాడో వాని గుండాలతోని వాని రౌడీలతోని. చూడు, ఎవరు ప్రశ్నిస్తే వాడిని దిక్కువన్నాడు బందేయిగా. ఈయనకి అసలు వీనికి ఫోన్ చేస్తాడు, ఈ లత్కోర్ గారికి ఫోన్ చేస్తాను కూడా చెప్తాను. దయచేసి ఇలాంటి వేస్ట్లు ఉచ్చాగాలకు ఫోన్ చేయకండి దయచేసి. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, పనేం లేదు, ఒక పని లేదు, ఒక ఉద్యమం గురించి మాట్లాడేది లేదు, ఒక చేసేది లేదు, ఏం లేదు. పొద్దున్నాక వీని ఛానల్ చూడుర్రి, ఎన్ని వీడియోలు ఉంటాయి ఈయనల్లా. వీళ్ళ ఎన్ని వీడియోలు ఉన్నాయి రోజుకు? 3 అవర్స్ కింద 4 అవర్స్ కింద. ఇది ఎంత 7 గంటలు అంటే ఒక రోజుకు 4 వీడియోలు. అలా మార్నింగ్ న్యూస్ ఒకరోజు తాగని రోజు ఆమె వస్తాడు, తాగిన రోజు ఎల్లెలికి అంటాడు. తప్ప తాగిన రోజు రాడు. 2 రోజులు వచ్చిండు, మళ్ళీ 3 రోజులు ఉన్నది, ఎంత 5 రోజులు ఉన్నది వారంలో. ఓ రోజు పెట్టిండు, ఏదో 6వ తారీఖు పెట్టిండు, మళ్ళీ 7వ తారీఖు పెట్టిండు. 7వ తారీఖు నాడు 2 సార్లు పెట్టిండు. మరి ఏంటి పామరావు మార్నింగ్ న్యూస్ అని. మళ్ళీ 7 తారీఖు నాడే, ఇదే 7 తారీఖు నాడే. అంటే ఈ వీడియో 7 తారీఖు నాడు మార్నింగ్ న్యూస్ మొత్తం 7 తారీఖు నాడు అయిపోయింది మార్నింగ్ న్యూస్ మొత్తం. కథ మళ్ళీ ఆ రోజు తాగినట్టుండి, ఇంత తాగినట్టుండు, కథ మళ్ళీ పెట్టలేదు. అవురా హౌలేగా, నిన్ను మర్డర్ చేసడానికి బీసీ ఉద్యమం రౌడీజం ఏదో తీన్మార్ మల్లన్న కత్తులు పట్టుకొని తిరుగుతున్నాను నడి రోడ్డు మీద. రౌడీజం చేస్తాడు, దౌర్జన్యం చేస్తాడు అని హౌలేగా నువ్వు మాట్లాడవు. నీ జాతుల పక్షాన నువ్వు మాట్లాడు. అసెంబ్లీలో నీ పద్మశాలి సామాజిక వర్గం సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మనకు రావాల్సిన చేనేత మొన్న పెట్టరు కదా, నేనే చెప్పినా కదా, మొన్న ఎంత బడ్జెట్ 11,000 కోట్ల బడ్జెట్లో ఎంత ఖర్చు పెట్టారో అది మాట్లాడరా హౌలేగా. అది మాట్లాడకుండా వీడు ఎందుకు ఎవరా నువ్వు? నీ కల్వకుంట్ల కవితకు నీకేం సంకనాకపోయిన వాడికి, మరి నీకేం పనిరా? కల్వకుంట్ల కవిత లీగల్ టీం అనట. ఇగో హైకోర్టు అడ్వకేట్ కవితక్క సీఎం పక్కన
కవితక్క సీఎం అవుతుందట, కవితక్క కొత్తపాటి లీగల్ టీంతో ఫైరింగ్ ఇంటర్వ్యూ అట. ఈ అసలు నీకు కల్వకుంట్ల కవిత ఏమైనా బీసీ ఉద్యమం చేసిందారా? కల్వకుంట్ల కవితతో నీకేం సంబంధం రా? ఇది ఏంటంటే ఏమైనా ప్యాకేజీ, ఇంత ప్యాకేజీ ఎక్కడైనా దొరుకుతుంది కావచ్చు అని ట్రై చేస్తాను. కానీ ఇలా లత్కూరు కానీ దయచేసి నేను మల్లన్న అభిమానులకు కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలకు కానీ ఇంకెవరు కానీ ఈ లత్కూరు కానీ మాటలు విని ఆవేశపడి ఈయనకు ఫోన్ చేయకూడదు. ఎవరు ఈయన దగ్గర ఏం లేదు, ఇదే వాట్సాప్ గ్రూపులలో కొలుసుకుంటూ ఉంటాడు. ఆ వాట్సాప్ గ్రూపులలో కొలుసుకునేవి కూడా చిల్లర. ఇంత బేవర్స్ ఫస్ట్ ఒక మాలోత్సవ దగ్గర ఒక లంబాడి బీట దగ్గర తీసుకుని డబ్బులు అప్పచెప్పురా హౌలేగా. నీకు డైరెక్ట్ నీకు ఫోన్ చేసి మాట్లాడమంటే కూడా మాట్లాడిస్తారు. ఒక్క నిమిషం మాలోత్సవతో మాట్లాడిస్తా. నువ్వేదో పెద్ద ప్రశ్నించే కొంత ఇడు ఏం సిగ్గు అనిపించలేదు కొంచెమైనా? ఆయనకు ఫోన్ చేయలే ఇంతవరకు, నేను చేస్తాను ఇప్పుడే చెప్తాడు. బుద్ధి తక్కువ చేదవా శివ, లైవ్లో ఉన్నావు. ఒక చిన్న విషయం అన్నా. అయితే ఈ పామురాగా అంటే నీ దగ్గర ఎంత తీసుకున్నాడు, డబ్బులు ఎందుకు తీసుకున్నాడు అసలు? నా దగ్గర ఒకసారి 6,000 7,000 కొట్టినా, ఒకసారి 2,500 కొట్టినా, ఒకసారి 1,300 కొట్టినా. ఇంకేమందో నెంబర్ ఇస్తే అప్పుడు ఆ మనుగూరు సైడ్ అంత కొట్టుకపోయింది చూడండి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అప్పుడు ఇంకెవరికో అప్పుడు 2,000 3,000 అప్పుడు అంటే అప్పుడు కొట్టినా. అది ఎవరి నెంబర్, ఈయన నెంబర్ కాదు కొట్టించుకునేది, వేరే నెంబర్ కొట్టించుకుంటా. ఈయన నెంబర్ కొట్టించింది 6,000 7,000 ఉంటుంది. ఒకటి 1,300 ఉంటది. ఇచ్చిండ మరి పైసలు ఇచ్చిండ, డబ్బులు ఇచ్చిండని? నాకేడిచ్చినా నా ఫోన్ చేస్తే ఎత్తుతలేడు. నేను అప్పుడు మస్తు ఇబ్బందులు ఉంటే నాగోల్కాడ ఉంటాడ పోతావు మరి ఏడా ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏమో అడ్రస్ చెప్తాను అలా పోతావు. అడ్రస్ చెప్తే ఎందుకు పైసలు రా నాకు గమ్మత్తుకున్నావు. ఇప్పుడు నేను పైసలు ఇచ్చిన పైసలు నాకు ఇత్త అయిపోతాయి అన్న. ఫోన్ అవడలేడా? నా ఫోన్ ఎత్తాడన్నా ఫస్ట్. అసలు ఒకసారి రింగ్ అయిందంటే కథమేగా. నా ఫోన్ ఎత్తాడు. సరే ఓకే రైట్. కృష్ణ మన పార్టీ అన్న పార్టీ ఆఫీస్ ఆ పార్టీ నేమ్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా అక్కడికి వచ్చిండు. ఆ ప్లేట్ కూడా ఇతనికి వచ్చిండు, అవి చూసినాం. ఆ దూరం నుంచే ఇట్లా అనుకుంటా వెళ్ళిపోయింది. ఇక పిల్లలు ఎట్లా ఉన్నారని చెప్పి ఇక పబ్లిక్ ఉన్నారట. నేను గట్టిగా అడిగితే బాగుండదు, ఇచ్చిపోతే మన వ్యవస్థ మళ్ళీ వీళ్ళు లేదని చెప్పని బాగుండదని చెప్పి సైలెంట్ కొన్నాను ఆడ. సరే సరే రోజాయని కలవానికి పోతానా 20,000 ఉంటే కొట్టన్నాడు. రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ వదిలిపోయి ఆంధ్ర పోతానని చెప్పి అంటే నేనన్నా కదా నీకు ఎంత పడ్డాయి పైన పడుడు అదే నా 20,000 ఇప్పుడు 6,000 నేనన్నా. అప్పుడే కొట్టినా 6,000 7,000 అప్పుడే కొట్టినావా? ఓకే, అంటే నువ్వు మల్లన్న చూసారే మల్లన్న మనిషిగా అన్నట్టు నువ్వు కొట్టినావు అంతే కదా. సరే ఓకే శివ, ఓకే. ఇగో ఇది నీ బతుకు. ఇప్పుడు ఫోన్ చేసినా నేను నువ్వు ఫోన్ చేస్తావు, ఈ వీడియో చూసి ఆవేశపడి ఫోన్ చేస్తావు. ఫోన్ చేస్తే డైరెక్ట్ శివకు కాన్ఫరెన్స్ కాల్ కలుపుతావు. నువ్వు ఫోన్ చేయరా చూద్దాం ఒకసారి. సిగ్గుండాలి ఏదా బీసీ ఉద్యమం అట తొక్కనట, వీడు బీసీ ఉద్యమం గురించి మాట్లాడుతున్నట. అవులేగా బుద్ధని ఉండాలి కొంచెమైనా మాట్లాడటానికి. ఏం సంకనాక పోయినావు కల్వకుంట్ల కవిత దగ్గరికి? పైసలు ఏమైనా ఇస్తుందని పోయినావా? అన్నీ ఏదైనా ఉంటే అరే మస్తు సబ్జెక్ట్ ఉందిరా భయ్. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం మస్తున్నది. 77 సంవత్సరాలుగా అణచివేత గురవుతున్నారు కాబట్టి మస్తున్నారు. ఏం లుచ్చపనులు ఇవన్నీ పొద్దున్న లేస్తే యూట్యూబ్లో పడి అనవసరమైన వీడియోలు చేసుకుంటా ఆ గ్రూపులలో, ఆ వాట్సాప్ గ్రూపులలో కుక్కలు కొట్లాడుకోండి. ఈ సిగ్గు అనిపిస్తలేదురా మీకు? కొంచెమైనా సిగ్గుశరం లేదు? ఆ మహేష్ గాడ్సే కానీ నీకు కొంచెమైనా సిగ్గు అనిపించాలి కదా, అది లేదు మనకు. దయచేసి ఇలాంటి లత్కొరగాలకు ఫోన్ చేయకూరు ఎవడు కూడా. ఈ అంత పెద్ద సబ్జెక్ట్ ఉన్నవాడు ఏం కాదు. ఈయనకి అనవసరంగా ఫోన్ చేసి విని అసలు చంపుడు కాదు, వీని ముట్టుకున్నా కానీ గజ్జి తగులుతుంది అంత అనవసరంగా వేస్ట్. ఈయనకి ఎవడు ఫోన్ చేయకండి దయచేసి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.